తమిళనాడులో జరుగుతున్నటువంటి ఒక నాటకం ఏదైతే మొన్న కొంతమంది పూజారులు డ్యాన్సులు వేశారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జూన్ నెలలో తమిళనాడు శ్రీవిల్లిపుత్తూరులోని పెరియ మరియమ్మన్ ఆలయంలో అసభ్యకరంగా అంటే మద్యపానం, లైంగిక దుష్ప్రవర్తన అనే ఆరోపణ మీద 4 DMK ద్వారా శిక్షణ పొందిన పూజారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుని తమిళనాడు ప్రభుత్వం. పైన చెప్పుకున్న పూజారులు తమిళనాడు ప్రభుత్వం యొక్క అన్ని కులాల అర్చకులు అనే పథకం కింద నియమితులయ్యారు. హిందూ మొన్నాని మరియు స్థానికుల ప్రకారం ప్రభుత్వ నిధులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1 సంవత్సరం క్రాష్ కోర్స్ పూర్తి చేసిన తర్వాత వీళ్ళని ఇక్కడ పూజారులుగా నియమించారు. పెరియ మరియమ్మన్ ఆలయంలో ప్రతిష్టాపనకు ముందు జరుగుతున్న ఆచారాల సమయంలో వీరు మద్యం సేవించి అసభ్యకరంగా నృత్యం చేస్తూ కనిపించారు. ఒక వీడియోలో ఒక పూజారి తన పంచవోడ తీసుకుని తనకు తాను బహిర్గతం చేసుకోగా, మరొక వీడియోలో మరొక పూజారి ఒక మహిళా భక్తురాలపై అనిచేత రీతిలో పవిత్ర బూడిదని చల్లినట్టుగా అనిపిస్తుంది. వీళ్ళపై గతంలో లైంగిక దుష్ప్రవర్తన ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. సస్పెండ్ చేయబడినటువంటి వ్యక్తుల్లో పూజారి సుందర్, సహాయ పూజారి గోమతి నాయక్